ఫస్ట్ మీరు కథ అనుకున్నప్పుడు ఏ సీన్ తోటి బిగిన్ చేశారు? ఇదే అండి. ఒక ఒక అయ్యప్ప స్వామి భక్తుడే, కానీ డ్రింక్ అలవాటు ఉంటుంది. కానీ 41 రోజులు మాత్రం కూతురు కోసం నిష్టగా ఉంటాడు. అలాంటి మనిషి 41 రోజులు అయిపోగానే ఎలా ఉంటాడు, 41 రోజుల ముందు ఎలా ఉంటాడు అనేది 2 సీన్లతో స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ సీన్లు ఉంటాయి మీకు. ఓకే. అక్కడి నుంచి నెమ్మదిగా రాసుకుంటూ వచ్చాను. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి అనేసరికి చాలా డివోషనల్, ఆధ్యాత్మికంగా. మీరు గతంలో ఎవరినన్నా అబ్జర్వ్ చేశారా? మాల వేసుకున్న పర్సన్స్ని కానీ, మీరు వేయటం కానీ, మీకు తెలిసిన? మన తెలుగు రాష్ట్రాల్లో మనం మాల వేయకపోయినా మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా కార్తీక మాసం వచ్చిందంటే మన చుట్టూ మాల స్వాములందరూ ఉంటారు. సో ఆ వైబ్ మనం కూడా ఎంజాయ్ చేస్తాం. మనం మాల వేయకపోయినా మనకి ఎక్కడి నుంచి అలా వినిపిస్తూ ఉంటాయి మంత్రాలు అవి. ఆ వైబ్ ఇప్పుడు ఉంటుంది మనకి. సో దాన్ని కొత్తగా మనం పరిచయం చేయట్లేదు. కానీ ఏంటంటే సినిమా తీస్తున్నాను కాబట్టి నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వేయాలని, దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని. చేశారా? అంతకీ వేసానండి. ఓకే. ఒకసారి సివిల్ డ్రెస్లో వెళ్ళొచ్చాను సినిమా ముందు, మాలేసుకుని వెళ్ళొచ్చాను. కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళని అలిష్టాన్ని మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం తెలుసుకొని. ఎందుకంటే ఇందులో పాటలు ఉంటాయి, ఎఫ్సం పాటలు, ఆ లిరిక్ అవి రాయించుకోవాలన్నా మనకు ఒక ఐడియా ఉండాలి. బెటర్ అని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకి. కానీ నాకు చాలా బాగా అనిపించింది ఆ దీక్ష టైంలో. ఐ బికేమ్ సో కామ్, సో పీస్ఫుల్. ఎక్కువ దేని గురించి వర్రీ అవ్వలేదు. ఏంటి దేని గురించి ఆలోచించట్లేదు, మరీ ఇంత ప్రశాంత్ ఎక్కువైపోయింది అని అనిపించింది ఒకసారి అయితే. అంటే మీ సినిమాల్లో కూడా చాలా వరకు డైలాగ్స్ సీన్స్ కన్నా సైలెన్స్ ఎక్కువ నడిపిస్తుంటుంది. అవునండి, అవును. అది మీకు అలవోకగా వచ్చిందా, లేదంటే కావాలని మీకు ఒక సింబల్ లాగా అలా పెట్టుకున్నారా? అంటే మాట కంటే మౌనం చాలా ఎక్కువ చెప్తుందండి. దాన్ని నమ్ముతాను. మాట ఏముందండి, ఇసిరేస్తే అయిపోతుంది, దానికి తెలిసిపోద్ది. మౌనంగా ఉన్న వ్యక్తి లోపల ఏముందో తెలియదు. అది ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది నేను ఎప్పుడు నమ్ముతా. అందుకే నా సినిమాల్లో ఇప్పుడు రవణ లాంటి వ్యక్తి కొన్ని సందర్భాల్లో, అంత స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి సినిమాలో ఒక ఫాదర్గా కొన్ని సందర్భాలు అందరూ మాడుతుంటే సైలెంట్గా ఉండిపోయే సీన్స్ ఉన్నాయి. అది చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. ఓకే. అంటే రవితేజ అనుకోగానే ఒక స్టార్కి తగ్గ స్టోరీ ఉండాలని ప్లాన్ చేశారా, లేదంటే మీ స్టోరీలో రవితేజ క్యారెక్టర్ని? కథ నేను అనుకున్నాక ఆ కథకి ఎవరు సరిపోతారు అనుకునే ట్రావెల్లో రవణ అయితే బాగుంటారని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈ స్టార్కి కథ చేద్దామని అనుకోలేదు. మేబీ ఎవరైనా స్టార్ శివ కథ చేస్తే బాగుంటుంది నాకు అన్నప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాం. అప్పుడు ముందు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సూట్ అయ్యేలాగా ఏదైనా చెప్పమంటే అప్పుడు మన దగ్గర ఉన్న వాటిలో ఎలా సూట్ అవుతారని. బట్ మోస్ట్లీ ఏంటంటే నేను ఒక కథ అనుకొని రాసేస్తాను. రాసి ఆ కథలో ఎవరు బాగుంటారు అనే దాన్ని వెళ్ళి చెప్తుంటాను. రవితేజ అన్న తర్వాతకి మీరు కథలో ఏమైనా మార్పులు చేయడం జరిగిందా? అదేనండి, ఎప్పుడైనా ఒక హీరోకి మనం కథ చేసినప్పుడు కావాలని మార్పులు చేయక్కర్లేదండి. అతను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మన స్టోరీ ఎలాగా ఇప్పుడు అయస్కాంతము ఇనుము ఎలా అతుక్కుంటాయో అలా మన కథ పర్టికులర్ హీరోకి అతుక్కునేటప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. అవి మనం కావాలని పెట్టాం, కానీ అది కథ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్లో అది వచ్చేస్తుంది. ఇప్పుడు రవణలో విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఆ పాపని ఇలా ఎత్తుకున్నా కూడా మన ఇంట్లో ఒక బాబాయ్ ఒక మావయ్య ఎత్తుకున్నట్టు హైలీ రిలేటబుల్ అనమాట. ఆ రిలేటబిలిటీలోంచి ఆయనకి నవ్వొస్తే మనకు నవ్వొస్తే, ఆయనకి ఏడుపు వస్తే మనకి ఏడుపు వస్తుంది. ఓకే.